కప్పు పెసరపప్పుతో అదిరిపోయే టీ టైమ్ స్నాక్ రెసిపీ తయారు చేద్దామా? చాలా ఈజీగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లల స్నాక్ బాక్స్లో కూడా ఇది ఈజీగా పెట్టి పంపించవచ్చు. దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని నానపెట్టేసి ఇలా నీట్గా మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా తీసుకొని దీంట్లోనే పావు కప్పు రవ్వ, జీలకర్ర, కలోంజీ ఒక్కొక్క స్పూన్ వేసుకోవాలి. దాంతోపాటే ఇంగువ, కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు వేసుకొని దాంతోపాటు ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకొని నీట్గా కలుపుకోవాలి. దీని వాటర్ సరిపోతాయి, సరిపోకపోతే అక్కడక్కడ ఇంకొన్ని వాటర్ చల్లుకుంటూ కలుపుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకొంచెం బటర్ కూడా వేసుకొని ఇలా స్మూత్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని దాంట్లోనే గోధుమ పిండి కూడా వేసుకొని స్మూత్గా పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ మనకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు పొడి పిండి చల్లుకొని పిండిలో కొంచెం పార్టీషన్స్ తీసుకొని ఇలాగా చేత్తోనే నీట్గా ఒత్తేసుకోవాలి. ఇలా అంతా బాగా వచ్చిన తర్వాత దీంట్లోనే మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ కూడా వేసుకొనేసి అతికిచ్చేసుకొని ఇలా అంతా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ పీసెస్ని ఇలా కొంచెం చపాతీ కారతో ఇట్లా రుద్దుకున్నామంటే నీట్గా వచ్చేస్తుంది. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామంటే టీ టైమ్ స్నాక్ రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ బాక్స్లో కూడా పంపించవచ్చు. ఈ స్నాక్ రెసిపీ ఎలా అనిపించింది? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.